వన్స్ అపాన్ ఏ టైం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉండేవి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి మనీ ఇన్వెస్ట్ చేసి ఫ్యాక్టరీస్ ని బిల్డ్ చేసేవాళ్ళు. అండ్ ఆ ఫ్యాక్టరీస్ లో మిషనరీస్ కొన్ని వర్కర్స్ అందరిని హైర్ చేసుకొని ఈ వర్కర్స్ పని ఏంటి అంటే వర్క్ చేయడం వచ్చి పడుకోవడం. వీళ్ళు చేసే ప్రోడక్ట్ ఏమైతే ఉన్నావో అవి సేల్ చేయడం, వాళ్ళు ఎంత వస్తున్నాయో కూడా వీళ్ళకి తెలియదు. ఆ ప్రాఫిట్స్ మొత్తం ఓనర్స్ కి వెళ్ళేవి. వర్కర్స్ లో చాలా చైల్డ్ లేబర్ లా ఉండేవాళ్ళు. ఇది అంతా అప్పటి స్టోరీ. అప్పుడు శాలరీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. మనం ఫ్రీగా పెద్ద పెద్దగా వర్క్ చేస్తున్నాము. అవి కంపెనీ, ఎఫ్బి, ఇన్స్టా, స్నాప్చాట్, ఎక్స్, సో మెనీ మోర్. ఈ సోషల్ మీడియాని పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా డేటా కలెక్టింగ్ ఫ్యాక్టరీస్. అంటే మన డేటాని ఎలా కలెక్ట్ చేస్తాయి అంటే, నేను ఒకవేళ ఒక టాపిక్ ఆన్ హీరో గురించి కొట్టాను సెర్చ్ లో, సో నెక్స్ట్ నాకు ఆ హీరో గురించి చూపిస్తుంది. ఒకవేళ నేను మిమిస్ ఆర్ రీల్స్ చూస్తాను అనుకోండి, నెక్స్ట్ అవే చూపిస్తుంది. దాని వల్ల మన మైండ్ లో డైల్యూట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? రీల్ కి ఎండ్ అనేది ఉండదు. మీరు 24/7 స్క్రోల్ చేసిన మీకు వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. అవి యాడ్స్ రన్ చేస్తూనే ఉంటుంది. రాత్రిలో నిద్రాహారాలు మానేసి కూడా చాట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి, ఎవరైనా ఏమైనా కొంటే అందులో పెడితే చాలా మంది దాన్ని చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు మూడు కూడా అంత ఖరాబ్ చేస్తున్నారు. సోషల్ మీడియాని మంచి దానికి యూజ్ చేయడానికి కానీ మిమ్మల్ని కంట్రోల్ లా యూజ్ చేయకండి. సోషల్ మీడియా నుంచి తప్పించుకోవాలి అంటే ఫస్ట్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఇంకొకటి, స్పెసిఫిక్ టైం డైలీ ఒక 15 minutes ఆర్ 20 minutes అని పెట్టుకొని చూడండి సోషల్ మీడియా. ఇవి కొన్ని డైవర్షన్ ట్రిక్స్, నాకు తెలిసినవి, మీకు తెలియనివి ఏమున్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.